ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి వారు చెప్పినటువంటి ఒక సూక్తి, దానికి సంబంధించినటువంటి ఒక దృష్టాంతం చెప్పుకుందాం. ధనము కన్నా, దానము కన్నా, సదాచారము కన్నా, యశస్సు కన్నా, అన్నిటికన్నా గొప్పది త్యాగం. ఆ త్యాగము గురించి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి దృష్టాంతాన్ని చెప్పుకుందాం. పాండవులు అశ్వమేధ యాగం చేస్తున్నారు. అశ్వమేధ యాగం చేసేటప్పుడు ఆ గుర్రాన్ని వదిలారు. దాని వెనకన అర్జునుడు వెళ్తున్నాడు. పాండవుల తాలూకా అశ్వాన్ని ఎవరు బంధించడానికి అందరు రాజులు కూడా భయపడిపోతున్నారు. వెళ్ళగా 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 ఒక మయూరధ్వజుడు అనేటటువంటి రాజు తాలూకా రాజ్యంలోనికి గుర్రం ప్రవేశించింది. వెంటనే ఆ గుర్రాన్ని మయూరధ్వజుడు బంధించాడు. వెంటనే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి అర్జునుడు, ఎవడరా మా గుర్రాన్ని బంధించాడు, మా అశ్వాన్ని బంధించేటటువంటి వాడు ఇక్కడ ఉన్నాడా అని కోపముతో ఆ మయూరధ్వజుని సంహరించడానికి, ఆ గుర్రాన్ని తీసుకురావడానికి బయలుదేరేసరికి వెంటనే భగవంతుడు ఏమిటంటే భక్తులకి శిక్షణ ఇస్తాడు, రక్షణ చేస్తూ ఉంటాడు. వెంటనే కృష్ణ భగవానుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. బావా, ఎక్కడికి నీ ప్రయాణం అని అడిగాడు. ఎవడో ఇక్కడ రాజట మా అశ్వాన్ని బంధించాడట, వాడిని చంపేస్తాను అనుకొని అంటున్నాడు అర్జునుడు. బావా, తొందరపడదు, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్, నిదానమే ప్రధానం. ఆగవయ్యా బాబు, పాండవుల తాలూకా అశ్వాన్ని బంధించాడంటే వాడిలో ఎంత బలము లేకపోతే వాడు బంధిస్తాడా? కొంచెం నిదానంగా ఆలోచించవయ్యా, తొందరపడకన్నాడట. అలాగనేసరికి ఇంకా అర్జునుడికి చాలా కోపం వచ్చింది. అప్పుడు కృష్ణ భగవానుడు సున్నితంగా చెప్పాడు, మయూరధ్వజుడంటే సామాన్యుడు అనుకుంటున్నావా? ధర్మములో ధర్మరాజును మించిపోతాడు, బలములో భీమసేనుని మించిపోతాడు, విలువిద్యల్లో నిన్ను మించిపోతాడు, భవిష్యత్ జ్ఞానంలో నకుల సహదేవులకు మించిపోతాడు. మీ ఐదుగురికి ఎటువంటి గుణాలు ఉన్నాయో మీ ఐదుగురు ఉండే గుణాలు అతనిలో ఉన్నాయి. అతన్ని జయించడం అంత సామాన్యము కాదనేసరికి వెంటనే వాడి మీద అసూయద్వేషం కలిగిందట అర్జునుడికి. అప్పుడు వెంటనే కృష్ణ భగవానుడు చూశాడు. భగవాన్ బాబా చెప్తారు, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ కెన్ టెల్ యూ వాట్ యు ఆర్. ఆ మనస్సులో ఉండే భావాన్ని గ్రహించి, బావా మయూరధ్వజుడి గురించి నీవు బాగా తెలుసుకోవాలనుకుంటున్నావు కనుక మనం వెళ్దాం పద, అతను ఎంత గొప్పవాడో నిరూపిస్తానని చెప్పి కృష్ణ భగవానుడు చెప్పాడట. అప్పుడు ఇద్దరు బయలుదేరాడు. బావా అర్జున, మనము ఇప్పుడు ఈ కృష్ణార్జునులుగా వెళ్తే మన పాదాల మీద పడిపోయి మన గుర్రాన్ని మనకి ఇచ్చేస్తాడు. అలా కాకుండా మారు వేషంలో మనం ఎవరమో తెలియకుండా వెళ్ళితే అతని తాలూకు గొప్పతనాన్ని మనం పరీక్షించవచ్చు అని చెప్పి నిర్ణయించుకున్నారు. ఇద్దరు మారు వేషాల్లో, బ్రాహ్మణ వేషాల్లో వెళ్ళేసరికి మనకి ఆ మయూరధ్వజన రాజ్యంలోనికి ప్రవేశించేసరికి మనకి పెద్దలు, వేదాలు, గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవో, అతిథి కూడా దేవుడితో సమానమైన ఎవరో అతిథులు వచ్చారని చెప్పి ఇతనికి పాద నమస్కారాలు చేసి కాళ్ళు కడిగి ఉచితాస్థానంలో కూర్చోబెట్టి యోగక్షేమాలన్నీ కూడా అడిగాడు మయూరధ్వజుడు. స్వామి, రాక ఎప్పుడు మీరు రాలేదు, వచ్చారు, ఈ మధ్యాహ్నానికి భోజనానికి మీరు ఇక్కడే ఉండాలి, ఏర్పాటు చేస్తానని చెప్పి మయూరధ్వజుడు అన్నాడు. అనేసరికి ఇద్దరు కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకొని చక్కనటువంటి భోజన ఏర్పాట్లు చేశారు. భోజనానికి కూర్చున్నారు. అక్కడ కృష్ణార్జునులు ఒక నాటకాన్ని ప్రదర్శించారు. కృష్ణుడు ఆల్రెడీ ముందే చెప్పేశాడు అర్జునుడికి, ఇక్కడ ఒక నాటకం ఆడదాం, ఆ నాటకంలో నేను చెప్పినట్లు జాగ్రత్తగా నువ్వు నడుచుకోవాలని చెప్పి అర్జునుడికి ఉపదేశం ముందే ఇచ్చేశాడు. అప్పుడు కృష్ణ భగవానుడు, అంటే బ్రాహ్మణ రూపంలో ఉండేటువంటి బ్రాహ్మణుడు ఆ మయూరధ్వజుడు చెప్తున్నాడు, స్వామి రాజా, మేము భోజనం చేస్తాము, కానీ మాదొక కోరిక ఉంది, ఆ కోరిక తీరిస్తేనే మేము భోజనం చేస్తామని చెప్పి ఈ బ్రాహ్మణులు అన్నారు. చెప్పండి, రాజు తాలూకా 12 ప్రజల యొక్క కోరికలు తీర్చడమే కదా, మీకేం కావాలో కోరుకోండి అన్నాడు. ఏమీ లేదు స్వామి, మా ఇద్దరు మిత్రులం, వీళ్ళ అబ్బాయికి వివాహం నిశ్చయమైంది, మేము అరణ్య మార్గం గుండా వస్తుండగా మా ముగ్గురం వస్తూ ఉండగా ఒక పులి వీళ్ళ అబ్బాయిని, ఏదైతే వివాహం నిశ్చయమైందో ఆ అబ్బాయిని పట్టేసింది. సగభాగం నోట్లో ఉంది, సగభాగం బయట ఉంది. ఆ అబ్బాయి ఏడుస్తుండేసరికి మేము ఆ పులిని ప్రాధేయపడ్డాం. ఇలా మేము పలానా మయూరధ్వజుడి దగ్గరికి వెళ్తున్నాం ఆర్థిక సహాయం కోసం, అందుచేతను అతను తినిస్తే ఆ వివాహం నిశ్చయమైపోయింది, పెళ్లి ఏర్పాట్లన్నీ చేసేసామని చెప్పి మేము ఎంత ప్రతిభలన ఆ పులి వదలటం లేదు. మరి నా క్షుద్బాధ నేను తీర్చుకోవాలి కదా, మీరు అంతగా ప్రాధేయపడుతున్నారు కనుక ఈ అర్ధ శరీర భాగం ఒక మంచి సత్పురుషుని యొక్క సగభాగం నాకు ఇస్తే ఈ బ్రాహ్మణ బాలుని వదిలిస్తానని చెప్పేసి ఆ పులి అన్నది. అప్పుడు ఎవరో పేరు చెప్తే మేము తేగలం, కానీ ఒక సత్పురుషుడు, ఎవరు సత్పురుషుడో ఎవరు దుర్మార్గుడో మాకేం తెలుస్తుందని చెప్పేసి మేము అన్నాం. అప్పుడు ఆ పులి
మయూరధ్వజుడు అనేటటువంటి రాజు ఉన్నాడు, ఆ రాజు తాలూకా అర్ధ శరీర భాగం మాకిస్తే ఈ బ్రాహ్మణ బాలును వదిలేస్తామని చెప్పి ఆ పెద్ద పులి అన్నారు స్వామి. అందుకు మీ అర్ధ శరీరం ఇస్తే మేము తింటాం, లేకపోతే తినమని వీళ్ళిద్దరు కృష్ణుడు చెప్పాడట. ఓ ఇంతేనా, మీరు చక్కగా భోజనం చేయండి, మీకెందుకు అర్ధ శరీరం ఇస్తానని చెప్పి ధైర్యముగా మయూరధ్వజుడు అన్నాడు. అప్పుడు వెంటనే అర్జునుడు, బావా ఏమిటి అర్ధ శరీరం ఇస్తానంటున్నాడు, ఇది నమ్మాలా, ఇది నమ్మశక్యమదా అని అనేసరికి వెంటనే వారించాడు. భోజనాలు అయిపోయిన తర్వాత మయూరధ్వజుడు నౌకరులను పిలిచి ఒక పెద్ద రంపాన్ని తెప్పించి భార్యను ఒక పక్క కుమారుని ఒక పక్క పెట్టి నీళ్లుగా సగభాగం కొయ్యమని ఆదేశించాడు. ఆ రంపం పెట్టి కొయ్యడానికి ప్రారంభించేసరికి మయూరధ్వజుని యొక్క ఎడమ కంటిలోంచి నీటి ధారలు కారిపోతున్నాయి. అప్పుడు చూశాడు కృష్ణ భగవానుడు, మయూరధ్వజ ఆ రంపం కోత ఆపు, నువ్వు ఏడుస్తూ దానం ఇస్తున్నావు, అది సార్థకం కాదు, మాకు అక్కర్లేదని చెప్పి కృష్ణ భగవానుడు అంటే ఈ బ్రాహ్మణుడు అన్నాడు. రాజా స్వామి నేను ఏడుస్తూ దానం ఇస్తున్నానా, అయితే చూశారు కదా 2 కళ్ళలోంచి నీరు వస్తున్నాయా అని అడిగాడు. చూసేసరికి ఒక కంటిలోంచి ఎడమ కంటిలోంచి నీరు వస్తుందట. అర్జునుడు కూడా చూశాడు, ఎడమ కంటిలోంచి నీరు వస్తుంది. అప్పుడు చెప్పాడట మయూరధ్వజుడు, చూశారా ఒక కంటి భాగం నుంచే నీటి వస్తుంది, ఈ కుడి ప్రక్క రావటం లేదు అనేసరికి ఇద్దరికి ఆశ్చర్యంగా ఎందుకు అలా వస్తుందో వివరం అని అడిగారట. అప్పుడు చెప్పాడట, నేను ఈ అర్ధ శరీరం ఇవ్వాలనుకున్నాను కదా, ఈ కుడి భాగాన్ని మీకు దానముగా ఇవ్వాలనుకున్నాను, ఈ ఎడం భాగము ఏడుస్తూ ఉంది, అయ్యో ఇది ఒక బ్రాహ్మణ బాలను బ్రతికించడానికి ఉపయోగపడుతుందే, ఈ ఎడం భాగము ఏ కుక్కలో నక్కలో కుళ్ళిపోవడమో పడికి రాకుండా పోతుందే, ఆహా కుడి భాగం ఎంత అదృష్టం చేసుకుందో, నేను ఎంత పాపం చేసుకున్నానని ఎడం భాగం బాధపడుతుందని చెప్పి ఈ కంటిదారాలు వస్తున్నాయని చెప్పి మయూరధ్వజుడు చెప్పేసరికి వెంటనే అర్జునుడు కృష్ణుడు పాదాల మీద పడిపోయి, స్వామి ప్రభు రక్షించి కాపాడు, నా గర్వాన్ని నడిచావు, నేనే గొప్పవాడిని అనుకున్నాను, నాకంటా గొప్పవాళ్ళు ఇక్కడ ఉన్నారా అని వెంటనే ఆ మయూరధ్వజుని పాదాల మీద కృష్ణ భగవానుని పాదాల మీద అర్జునుడు పడిపోయాడట. అంటే ప్రతి ఒక్కరూ కూడా అహంకారం అనేది పనికిరాదు. మానవుల్లో కులము, బలము, యవ్వనం, ఐశ్వర్యము, రాజ్యాధికారము, సౌందర్యము, తపస్సు, విద్య అనేటువంటి అష్టమదాలు ఉంటాయి. ఈ అష్టమదాలని మానవుడు వదిలినప్పుడే మనం ఉన్నత స్థితికి మనం చేరుకోగలమని ఈ కథ రూపంగా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓం శ్రీ సాయిరాం.